నేడు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 తారీఖు ప్రతి సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటారు. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేసిన సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి ఈ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక అంటే మహిళా టీచర్లు ఎలా అంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాము. సావిత్రిబాయి పూలే అంటే ఒక శక్తి ఎన్నో సంఘ సంస్కరణలు కావచ్చు, ఎంతోమందికి అంటే కొంతమంది వితంతువులు కావచ్చు, వీడియోస్ కావచ్చు, అనాథ పిల్లలు చేరదీసి ఒక ఉపాధ్యాయురాలుగానే కాకుండా ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టి దేశవ్యాప్తంగా తన పేరు ప్రఖ్యాతిని కాంచింది. ఇందులో భాగంగా మనతో పాటు కొంతమంది మహిళా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అంటే ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక మహిళా టీచర్ మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది చాలా గర్వకారణంగా ఉంది మాకు. ఎందుకనంటే విమెన్ టీచర్స్ని రికగ్నైజ్ చేయడము, వారి యొక్క ప్రైజ్లెస్ కాంట్రిబ్యూషన్స్ని, సొసైటీకి వారు ఇస్తున్నటువంటి ప్రైజ్లెస్ కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేసి ఒక విమెన్స్ టీచర్స్ డేగా దీన్ని పరిగణించడము అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. జ్యోతిబాయి పూలే గారు 19th సెంచరీలో ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్గా ఉన్నారు. వారు అంటే నిమ్న జాతి పిల్లల్ని పైనికి తీసుకురావడానికి, ఆడపిల్లల్ని ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇస్తూ వారు చేసినటువంటి ఆ యొక్క కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకొని అదే కాంట్రిబ్యూషన్స్ని మరలా మా దగ్గర నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంకు మరి మేము కృతజ్ఞత కలిగి ఉంటాము. ఆ విధంగా మేము కృషి చేస్తామని కూడా మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం, అంటే సావిత్రిబాయి పూలే గారు అంటే పెళ్ళైన తర్వాత తన భర్త సహకారంతో చదువుకొని ఈరోజు భారతదేశానికి, యావత్ ప్రపంచానికి ఆమె అంటే ఒక గుర్తింపు ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అండి. అసలు అలాంటి స్త్రీ సావిత్రిబాయి పూలే గారు జన్మించినటువంటి ఈ గడ్డ మీద జన్మించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మహిళా ఉపాధ్యాయులకి ప్రత్యేకత చేకూరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా చాలా హర్షదాయకం అండి. ఒకప్పుడు స్త్రీని గడప దాటనివ్వకుండా అణిచివేస్తున్న సమయంలో స్త్రీ శక్తి స్వరూపిడిని నిరూపించి ఆమె ఎన్నో అవమానాలు కూర్చి బయట సమాజంలోకి వచ్చేసేసి స్త్రీకి ఈనాడు మేము ఇలా నిలబడేలా చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆమెకు శతకోటి ధన్యవాదాలు, వందనాలు. ఆమెను ఈ స్థితిలోకి తీసుకొచ్చినటువంటి ఆమె భర్త ఈ జ్యోతిబా పూలే కూడా ఈరోజు ఆయన అభినందించదగ్గ వ్యక్తి, ఆయనను గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి. ఆయన సపోర్ట్ వల్ల ఆ స్త్రీమూర్తి ఎదిగింది. ఎప్పుడైనా సరే సమాజంలో ఒక స్త్రీకి కొంత ఆలంబన ఉంటే ఎంత ఉన్నతి శిఖరాలకైనా అధిగమించేసి గొప్ప స్త్రీమూర్తిగా, శక్తివంతురాలుగా సమాజానికి గొప్ప సేవను అందించగలుగుతుంది. ఇది నా అభిప్రాయం. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషం. మీరు చెప్పండి మేడం, అంటే సావిత్రిబాయి పూలే జయంతి పురస్కారం మహిళా టీచర్గా దినోత్సవంగా పురస్కారం, దీనివల్ల మీకు ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? మేము చాలా ప్రభుత్వం ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించినందుకు మేము చాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు చేసుకుంటున్నాము. ఆమె ఒక రచయిత, సంఘ సంస్కర్త, మహిళల కోసం ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఆమె సమాజంలో ముందుకు సాగారు. కాబట్టి ఆమెను గుర్తించినందుకు మహిళా టీచర్లుగా మేము కూడా ఈరోజు ఆమె బాటలో నడిచి సమాజానికి మా చేతనైనంత సహాయం చేయాలని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, అంటే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఒక టీచర్గా మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మహిళా ఉపాధ్యాయుని అందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు తన పుట్టినరోజు సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉందండి. తను అంటే ఈ 21st సెంచరీలో చాలా ప్రదేశాలలో ఇంకా మహిళలు బయటకు రాకపోవడము ఇప్పటికీ అలా కొన్ని ప్రదేశాలలో ఉంది. కానీ తను ఆ కాలంలో బయటకు రావడము, తనతో పాటుగా ఇంకా చాలామంది మహిళామణులను, విద్యార్థినులను ఎంపవర్ చేయాలని అనుకోవడం తను చాలా కృషి చేసిందండి ఆ కాలంలో.
సో తన సేవలకు ఇది మంచి గుర్తింపుగా నేను అనుకుంటున్నానండి. మేడం చెప్పండి, అంటే సావిత్రిబాయి ఆ కాలంలోనే ఎన్నో పనులు చేసి పెట్టారు, అంటే దేశానికి ఒక గర్వకారణంగా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది మహిళలు బయటకు రాకపోవడం కానీ అట్లాంటి మరో సావిత్రిబాయి పూలే రాలేదంటే మీరేం చెప్తారు? అంటే ఆ కాలంలో ఉన్న వివక్షత ఇప్పుడు తగ్గిపోయింది అని అనుకుంటున్నా. అయితే తను చేసిన కృషి వల్ల ఇప్పటికీ సమాజంలో తను ఇచ్చిన స్ఫూర్తి వల్ల చాలామంది మహిళా ఉపాధ్యాయులు ముందుకు రావడము, సమాజానికి సేవ చేయడము, ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటికీ అంటే కొంతమంది సమాజంలో అంటే వింత పోకటలు నడుస్తున్నాయి, అలాంటి సావిత్రిబాయి పూలే లెక్క రాలేకపోతున్నారు. అంటే కారణము అంటే వ్యవస్థలో లోపాలని మీరు అనుకుంటారు? ఎట్లా? వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం పాతకాలం ఏదైతే కొంచెం భావాలు ఉన్నాయో అవి ఇంకా సమాజం నుండి పూర్తిగా తొలగిపోలేదు అనుకుంటున్నానండి. అందుకే మహిళలు ఇంకా బయటికి రావడం అనేది 100% అనేది రావటం లేదు. ఇంకా కొంచెం గవర్నమెంట్ కానీ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేటివి వస్తే వచ్చే అవకాశం ఉందండి. మీరు చెప్పండి మేడం, అంటే ఈ సందర్భంగా ఈ మహిళా జ్యోతిరావు పూలే సందర్భంగా పురస్కరించిన ఒక మహిళా టీచర్గా మీరు ఎలాంటి టీచర్లకు కానీ మహిళలకు కానీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జ్యోతిబాయి పూలే గారు చేసిన కృషి వల్ల, సావిత్రిబాయి గారు చేసిన కృషి వల్ల మహిళలు ఈరోజు సమాజంలో ముందుకు నడిచి అడుగు ముందుకు వేసి సమాజ సేవ చేస్తున్నారు, చాలా కృషి చేస్తున్నారు. అన్నిట్లో మహిళలు ముందు అంజలో ఉన్నారు. ఇంకా ముందు అంజలో రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా పిల్లలకు, బాలికలకు కానీ మహిళలకు కానీ విద్య అవసరం. వారు చాలా సేవ చేసి మా మహిళలకు చాలా కృషి చేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞులము, రుణగ్రస్తులము. ఇంకా పిల్లలు కానీ మహిళలు కానీ ముందుకు రావాలి. ఇవాళ చాలా ఆనందదాయకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మహిళా ఉపాధ్యాయురాలుగా ఒక రోజు గుర్తింపబడినటువంటి రోజు. అది సమాజం కోసం, చదువు కోసం, ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆమె పేరు మీదుగా మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవాన్ని చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము చాలా హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఆ రోజులలో, సరే ఇవ్వాలంటే అందరు సమానంగా ముందుకొచ్చి పాఠశాలలో పిల్లలు, మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నటువంటి రోజులు సమాజాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. కానీ ఈ స్థాయికి రావడం కోసం ఆ రోజు సావిత్రిబాయి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ రోజు ఆమె వేసినటువంటి బీజం కానీ ఇవాళ ఈ సమాజం ఇట్లా ఉండడానికి కారణం. ఎందుకంటే ఆ రోజే కనుక జ్యోతిబాయి పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ ఆ రోజు మహిళల కోసం, పిల్లల కోసం, అంటే ఆడపిల్లల కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టయితే ఇంకా కూడా ఒక 100 ఏళ్ళు వెనుకపోయేటువంటి సమాజమే ఉండేది. ఆడపిల్లల్ని చదువుకు దూరం చేసేటువంటి ఆ సమాజం నుండి ఆడపిల్లల్ని పురుషులతో సమానంగా చదివించేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత సావిత్రిబాయి పూలేది. అటువంటి ఒక మహనీయురాలి యొక్క, భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు యొక్క దినోత్సవాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది చాలా హర్షణీయం, ఆనందదాయకం, స్వాగతించాల్సినటువంటి విషయం.